విశాఖపట్నం జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లారీకి యాక్సిడెంట్ అవడంతో సిలిండర్లు పేలాయి. పరవాడ నుంచి సంత బొమ్మాళి వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ గుడిలో దగ్గర చెట్టును ఢీకొంది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అవి సిలిండర్లకు వ్యాపించడంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం జరిగిన స్థలంలో జనావాసాలు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే సిలిండర్ల పేలుడుకు ఆ ప్రాంతం నుంచి వెళ్లే వాహనదారులు భయంతో వణికిపోయారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ సమయస్ఫూర్తితో స్పందించాడు. ప్రమాదం నుంచి తప్పించుకున్న డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేశాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అటువైపు ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నాడు. పేలుడుకు సిలిండర్లు చాలా దూరం ఎగిరిపడ్డాయి. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల దూరం వినిపించాయి. పెద్ద పెద్ద శబ్దాలతో సిలిండర్లు పేలడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన గ్యాస్ సిలిండర్ల పేలుడు బీభత్సం సృష్టించింది. సిలిండర్ల శబ్దాలు కిలోమీటర్ల దూరం వినిపించాయి. సిలిండర్లు పెద్ద పెద్ద శబ్దాలతో ఎగిరిపడ్డాయి. అక్కడి ప్రమాద పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? విశాఖలో అర్ధరాత్రి ఓ గ్యాస్ సిలిండర్ లారీ బీభత్సం సృష్టించింది. అనకాపల్లి నుంచి అలాగే ఇటు పెందుర్తి మీదుగా ఇలా శ్రీకాకుళం వెళ్లే ఏదైతే ఈ హైవే ఉందో ఈ హైవేలో గ్యాస్ సిలిండర్ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఆ తర్వాత కరెంటు పోల్ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అగ్నికీళ్ళు ఎగిసిపడ్డాయి. సిలిండర్లన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. మనం చూస్తే కనుక మొత్తం సిలిండర్లన్నీ ముక్కలు అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు డ్రైవర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎన్నింటికి జరిగింది, మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి తెలుసుకుందాము. ఎన్ని గంటలకు జరిగింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని సిలిండర్లు ఉన్నాయి? పరవాడ నుంచి వస్తున్నాం సార్. పరవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాం సార్. పరవాడ నుంచి వస్తూ పెందుర్తి బొంగ నుంచి 10 బయలుదేరాం. 10 బయలుదేరి ఇక్కడికి రాబడి 10-20 అలా అయింది. అయితే పిచ్చోడిని తప్పించిపోతుంటే ఆయన సేవ్ చేసి లెఫ్ట్కి చెట్టు తగిలింది. ఆ చెట్టు వచ్చి ఎలక్ట్రికల్ వైర్లు పడిపోయింది అన్నమాట. దానివల్ల ఫైర్ అయ్యింది. అంటే బండిలో ఎవరు మీరే ఉన్నారు? నేను ఒక్కనే, నీకు ఎవరు లేరు, లేడు. వెంటనే ఫైర్ అవగానే దూకేసి అనమాట. ఎన్ని ఉంటాయి సిలిండర్లు? 306 మొత్తం అన్నీ పోయినాయండి. అవును, అంటే రాత్రి 10 తర్వాత మరి ఎటు బళ్ళు వెళ్ళకూడదు. అందుకే సార్ ఇక్కడ హోటల్ లేదు కదండి, ఎవరికి వెళ్ళి డాబా దగ్గర ఆపేద్దామని 10:30 దాటితే వెళ్ళకూడదు. 10:30 డాబా దగ్గర ఎక్కడికైనా వెళ్ళి ఈ దగ్గరలోని ఆపేద్దామని అండి. ఈ బొంగు దాటి ఉంది డాబా, అలా ఆపేద్దాం అనుకుంటే పిచ్చోడిని తప్పించి సందర్భంలోనే ఇలా లేకపోతే ఎన్నింటికి అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరారు? పరవాళ్ళు బయలుదేరడం అయితే మేము 8 బయలుదేరామండి. అలాగా బొంకలో రాబడికి 10 అయింది. ఇంతలోనే ఈ 5 కిలోమీటర్లు జరిగింది. మీరు రాత్రి ఉన్నారా సమీపంలో? ఇక్కడ ఎలా ఉందండి? ఫస్ట్ 11:45కి సౌండ్ వచ్చిందండి. 3 సిలిండర్లు పైకి ఎగిరాయి. మేమేంటి పక్కన ఏదో బాంబులు పెడతాం అనుకుని మేము భయపడి పిల్లలతో తల్లితో అందరం బయటకు వచ్చి రోడ్డు పడ్డాం. ఇక్కడ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఎన్ని గంటల పాటు శ్రమించారు మీరు? మొత్తం ఎన్ని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం చేశారు? మాకు నిన్న నైట్ సుమారు 11:40 ఇలా ఫైర్ కంట్రోల్ వైజాగ్ నుంచి ఫోన్ వచ్చిందండి. వీళ్ళు పెందుర్తి ఆనందపురం వెళ్ళే లైన్లో ఈ గ్యాస్ సిలిండర్ క్యారీ చేస్తున్న లారీ ఫైర్ ఇన్సిడెంట్కి గురైందని తెలిసిగానే మేము ఇమీడియట్లీ డ్రైవర్ నెంబర్ తీసుకుని కాల్ చేయగానే ఆయన కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేయగానే ఈ ఫుల్ సిలిండర్లు అనగానే మేము మా చిట్టువలస బండితో పాటు ఆపోజిట్లో మాకు దగ్గరలో ఉన్న సబ్వరం వెహికల్కి కూడా అసిస్టెన్సీ కాల్ ఇవ్వడానికి మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు అనుమతి తీసుకుని ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి మీరు ఫైర్ స్పాట్లో చేరండి, నేను కూడా వస్తున్నానని తెలియపరిచారు. దాంతో ఆయన వైజాగ్లో ఉన్న మరిపాలెం ఫైర్ స్టేషన్ వెహికల్, విశాఖపట్నం స్టేషన్ ఫైర్ వెహికల్ మొత్తం 4 వెహికల్ ఇక్కడికి నిన్న ఈ నైట్ రావడం జరిగింది. అంటే మొత్తం అన్ని సిలిండర్లు మొత్తం పూర్తి స్థాయిలో చల్లబరచడానికి కానీ ఆర్పడానికి కానీ ఎంత సమయం పట్టింది సార్ మీకు? అంటే సమయం అంటే ఒక సిలిండర్ ఒక దగ్గర లేవండి, చుట్టుపక్కల చూస్తున్నారు కదా, చుట్టుపక్కల ప్రాంతాలకు తుల్లిపోయి దాని పరంగా మేము ఏంటంటే నిన్న ఈ తుప్పలు చెట్లు కూడా అంటుకోవడం జరిగింది. ఇవన్నిటిని కంటిన్యూగా మరి నిన్న నైట్ 10 నుంచి సుమారుగా 4 గంటల వరకు కూలింగ్ చేయడం జరిగింది. వాటర్ అయిపోయిన వెంటనే ట్యాంకులను మళ్ళీ ఇమీడియట్లీ పంపించి రీఫిల్ చేసి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ చల్లార్చడం జరిగింది.
అదేవిధంగా నైట్ స్టాండ్ బై ఉన్న వెహికల్ అక్కడక్కడ మళ్ళీ నిప్పులు రాసుకోవడం వల్ల మళ్ళీ ఇవన్నీ ఆర్పడం జరిగింది. అయితే మొత్తం చూస్తే కనుక ఇక్కడ పరిస్థితి చూస్తే చెప్పొచ్చు ఎంత భయంకరంగా ఉందో. ఎందుకంటే అర్ధరాత్రి సమయం అంటే నిన్న రాత్రి సమయంలో సిలిండర్లన్నీ పేలిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం భయానకమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం గ్యాస్ సిలిండర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా పేలిపోయాయి. మొత్తం 306 గ్యాస్ సిలిండర్లన్నీ కూడా ఒక్కసారిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పేలుళ్లతో దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్